హాయ్ ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరు బాగున్నారు అనుకుంటున్నాను. వెల్కమ్ టు వీకేఆర్ వరల్డ్ తెలుగు సిన్నర్స్. ఈ మూవీ చాలా బాగుంటుంది. వీడియో లాస్ట్ వరకు చూడండి. అలాగే వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. మరింకెందుకు ఆలస్యం, రండి సినిమా చూద్దాం. స్టార్టింగ్ లోనే మనకు చెప్తుంటారు మ్యూజిక్ లో కూడా చాలా పవర్ ఉంటుంది. ఆ మ్యూజిక్ తో ఆత్మల్ని ఖైదు చేయగలం. అలాగే ఫాస్ట్ నుంచైనా ఫ్యూచర్ నుంచైనా మన వైపు ఆకర్షించగలం అని చెప్తారు. ఆ తర్వాత మనకి 1932 కాలిఫోర్నియాని చూపిస్తారు. ఇక్కడ ఒక చర్చి కనిపిస్తుంది మనకి. అప్పుడే షామి అనే కుర్రాడు ఒంటి నిండా గాయాలతో పాడైపోయిన గిటార్ చేతిలో పట్టుకుని ఆ చర్చి లోపలికి నడుచుకుంటూ వస్తాడు. ఆ చర్చిలో శ్యామ్ వాళ్ళ నాన్ననే ఫాదర్ గా ఉంటాడు. అప్పుడే శ్యామ్ వాళ్ళ నాన్న శ్యామ్ తో అంటాడు, మ్యూజిక్ అనేది చాలా ప్రమాదకరమైంది, దాన్ని నువ్వు నీకు అనుగుణంగా ఉపయోగించలేవు అంటాడు. కానీ శ్యామ్ మాత్రం ఏమీ మాట్లాడకుండా అలాగే ఉంటాడు. తర్వాత స్టోరీ ఒక రోజు ముందుకు వెళ్తుంది. ఇప్పుడే మనకి ఇద్దరు ట్విన్ బ్రదర్స్ కనిపిస్తారు. ఒకరి పేరు స్మోక్, ఇంకొకరు స్టాక్. వీళ్ళిద్దరూ చాలా రోజుల తర్వాత తిరిగి వాళ్ళ ఊరికి వస్తారు. అలాగే వాళ్ళతో పాటు చాలా పైసలు కూడా ఉంటాయి. ఈ పైసల్ని కొంతమంది గ్యాంగ్స్టర్ దగ్గర నుంచి దొబ్బేసి ఉంటారు. ఇప్పుడు ఆ పైసలతో వీళ్ళు ఒక ప్లేస్ ని కొనుక్కుంటారు. అది కూడా రేసిజానికి బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న వాడితోనే. నిజానికి స్మోక్ వాళ్ళు ఈ ప్లేస్ ని ఎందుకు కొనుక్కున్నారు అంటే బ్లాక్ కమ్యూనిటీ కోసం ఒక పెద్ద క్లబ్ ని సపరేట్ గా ఏర్పాటు చేయాలి అనుకుంటారు. తర్వాత స్మోక్ వాళ్ళ క్లబ్ లో హెల్ప్ కోసం ఊర్లోకి వెళ్తాడు. అప్పుడే వాళ్ళకి గ్రేస్ కనిపిస్తుంది. తనని తీసుకువెళ్లి వాళ్ళ క్లబ్ లో సింగర్ గా పాడించాలి అనుకుంటారు. తర్వాత స్మోక్ ఇంకా స్టిక్ ఇద్దరు వాళ్ళ కార్ దగ్గర ఉన్నప్పుడు ఇద్దరు వాళ్ళ కార్ లో నుంచి ఆల్కహాల్ ని దొంగిలించడానికి ట్రై చేస్తారు. అప్పుడే స్మోక్ వాళ్ళిద్దరిని షూట్ చేస్తాడు. కానీ వాళ్ళని చంపడు, ఎందుకంటే ఊర్లో ఉన్న అందరి చూపు వాళ్ళ మీద పడాలి అని. తర్వాత ఇద్దరు మళ్ళీ రైల్వే స్టేషన్ దగ్గరికి వెళ్లి అక్కడ ఉన్న కొంతమందిలో నుంచి వాళ్ళ క్లబ్ లో పనిచేయడం కోసం తీసుకుంటారు. ఇందులోనే మ్యూజిషియన్ అయిన శ్యామ్ కూడా ఉంటాడు. అలాగే వాళ్ళ పాత దోస్తైన కాన్ బ్రెడ్ ని కూడా సెక్యూరిటీని ప్రొవైడ్ చేయడానికి తీసుకుంటాడు. అలా ఇద్దరు కలిసి వాళ్ళ కోసం టీమ్ ని బిల్డ్ చేస్తున్నప్పుడే స్టాక్ వాళ్ళు ఒక లేడీని చూస్తారు. ఆ లేడీ పేరు మేరీ. ఆ లేడీకి వీళ్ళని చూడగానే చాలా కోపం వస్తుంది, ఎందుకంటే స్టాక్ ని ఆ లేడీ లవ్ చేస్తూ ఉంటుంది. కానీ ఏ కారణం లేకుండానే సడన్ గా స్టాక్ తనను వదిలేసి వెళ్లిపోయి ఉంటాడు. తర్వాత మ్యూజిషియన్ అయిన శ్యామ్ కి పర్లిన్ అనే ఒక లేడీ కూడా పరిచయం అవుతుంది. తనకి ఆల్రెడీ మ్యారేజ్ అయి ఉంటుంది. కానీ క్లబ్ లో పనిచేయడం కోసం శ్యామ్ తో పాటు తీసుకువెళ్తాడు. తర్వాత స్మోక్ తన వైఫ్ యానీని కలవడానికి వెళ్తాడు. యానీకి మంత్రాలు మాయలు వచ్చి ఉంటాయి. శ్యామ్ మాత్రం తన వదిలేసి వెళ్లిపోతాడు, ఎందుకంటే కొన్ని నెలల క్రితమే వాళ్ళ పిల్లలు చనిపోవడం వల్ల ఇద్దరు విడిపోతారు. ఇన్ని రోజుల తర్వాత వచ్చినందుకు యానీ ముఖంలో సంతోషం కూడా ఉండదు. వాళ్ళిద్దరు మాట్లాడుతున్నప్పుడే యానీ అంటుంది, నా మంత్రాలు మాయల వల్లే మీరిద్దరు అన్నదమ్ముళ్ళు ప్రాణాలతో బతికున్నారు అంటుంది. కానీ స్మోక్ మాత్రం కథలు చెప్పమాకే, నీకే మంత్రాలు మాయలు వచ్చుంటే మన పిల్లల్ని బతికుచుకునేదానివి కదా, వాళ్ళెందుకు చనిపోయారు అంటాడు. దానికి యానీ ఏమీ సమాధానం చెప్పలేకపోతుంది. నిజానికి స్మోక్ ఇక్కడికి వచ్చింది యానీ నుంచి ఒక హెల్ప్ కోరి. ఏంటంటే క్లబ్ లో ఉన్న అందరికి ఫుడ్ ని రెడీ చేసే పని యానీకి అప్పచెప్తాడు. దానికి యానీ కూడా ఒప్పుకుంటుంది. తర్వాత ఈవినింగ్ మనకి ఒక ఐరిష్ మ్యాన్ కనిపిస్తాడు. తను పరిగెట్టుకుంటూ దూరంగా ఉన్న ఒక ఇంటి దగ్గరికి వస్తాడు. ఈ ఇంటిలో ఇద్దరు భార్య భర్తలు ఉంటారు. వాళ్ళు కూడా రేసిజం కి పెట్టింది పేరై ఉంటారు. అప్పుడే ఐరిష్ మ్యాన్ ఫుల్ గా గాయాలతో వాళ్ళ ఇంటికి వచ్చి వాళ్ళతో డీల్ చేసుకుంటాడు. మీరు నా ప్రాణాలని కాపాడితే దానికి బదులుగా మీకు చాలా గోల్డ్ నిస్తాను అని. ఇతని పేరు రెమిక్. అప్పుడే రెమిక్ ని వెంటాడుతున్న వాళ్ళు ఆ ఇంటి దగ్గరికి వచ్చి ఇక్కడికి పరిగెట్టుకుంటూ గాయాలతో ఒకడొచ్చాడా అని అడుగుతారు. కానీ వీళ్ళు గోల్డ్ కోసం అతనితో ఒప్పందం చేసుకున్నారు కాబట్టి ఎవ్వరు ఇక్కడ లేరని చెప్తారు. దాంతో ఆ గ్రూప్ వాళ్ళు అక్కడ నుంచి వెళ్లిపోతారు. అలా వాళ్ళు వెళ్లిపోయిన తర్వాత ఆ లేడీ లోపల ఉన్న తన హస్బెండ్ దగ్గరికి వస్తుంది. అక్కడికి వచ్చి చూసి షాక్ అవుతుంది, ఎందుకంటే తను వ్యాంపైర్ గా మారి ఉంటాడు. ఇంతకు ముందు వాళ్ళ ఇంట్లోకి హెల్ప్ కోసం వచ్చిన రెమిక్ ఒక వ్యాంపైర్ అయి ఉంటాడు. వాడే ఆమె భర్తపై అటాక్ చేసి తనని కూడా వ్యాంపైర్ గా మారుస్తాడు. అది చూసి ఆ లేడీ భయంతో గట్టిగా అరుస్తుంది. తర్వాత స్మోక్ వాళ్ళ క్లబ్ ని చూపిస్తారు. ఇక్కడికి చాలా మంది వస్తారు. అలా క్లబ్ ఓపెనింగ్ కి చాలా పైసలు ఖర్చు పెట్టడం వల్ల పైసల విషయంలో స్మోక్ చాలా స్ట్రిక్ట్ గా ఉంటాడు. కానీ స్టాక్ ఇంకా యానీ తనకి నచ్చజెప్తారు. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ చాలా కష్టపడి ఈ క్లబ్ వరకు వచ్చారు, అందుకే ఇంత స్ట్రిక్ట్ గా ఉండకూడదు నువ్వు
నువ్వు అంటాడు. దాంతో స్మోక్ కూడా వాళ్ళు చెప్పింది అర్థం చేసుకొని కొంచెం కూల్ డౌన్ అవుతాడు. తర్వాత ఇదే పార్టీలో మనకి మేరీ కూడా కనిపిస్తుంది. తనని కూడా ఈ క్లబ్ కి ఇన్వైట్ చేస్తారు, ఎందుకంటే తను కూడా వీళ్ళ ఫ్యామిలీ అనుకొని. అలా క్లబ్ లో పార్టీ స్టార్ట్ అవ్వగానే శామ్ మ్యూజిక్ కి అందరూ ఫుల్ గా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇదే మ్యూజిక్ ఇక్కడ ఉన్న వ్యాంపైర్ రెమిక్ వాళ్ళకి కూడా వినిపిస్తుంది. దాంతో ఆ మ్యూజిక్ కి వీళ్ళు ముగ్గురు వ్యాంపైర్స్ అట్రాక్ట్ అవుతూ ఉంటారు. అలా రెమిక్ వాళ్ళు వ్యాంపైర్స్ అయినా సరే మళ్ళీ నార్మల్ గా కనిపించగలరు, అందుకే వాళ్ళు డైరెక్ట్ గా క్లబ్ దగ్గరికి వచ్చి వాళ్ళను కూడా క్లబ్ లోకి రానివ్వాలి అంటారు. కానీ స్మోక్ కి మాత్రం వాళ్ళని చూడగానే కొంచెం డౌట్ వస్తుంది. అలాగే వాళ్ళు పైసలు ఇస్తామన్నా సరే స్మోక్ మాత్రం వాళ్ళని లోపలికి రానివ్వడు. అప్పుడే మేరీ అక్కడికి వచ్చి స్మోక్ వద్దన్నా సరే వాళ్ళతో మాట్లాడడానికి ముందుకు వెళ్తుంది. అప్పుడే మేరీ అనుకుంటుంది, వీళ్ళకి పైసలు ఇస్తామన్నా సరే ఎందుకు వద్దంటున్నారు అని. స్మోక్ వద్దంటున్నా సరే వాళ్ళతో మాట్లాడడానికి బయటికి వెళ్తుంది. ఫస్ట్ మేరీకి వాళ్ళని చూస్తే నార్మల్ మనుషుల్లాగానే కనిపిస్తారు, కానీ నెమ్మదిగా రెమిక్ కళ్ళు మెరవడం చూసి తనకి కూడా డౌట్ వస్తుంది. వెంటనే తను మళ్ళీ లోపలికి వెళ్తూ ఉంటుంది. ఇంతకు ముందు మేరీ లోపలికి వెళ్ళడానికి కాన్బ్రెడ్ పర్మిషన్ ఇచ్చి ఉంటాడు, కానీ ఇప్పుడు కాన్బ్రెడ్ అక్కడ లేకపోవడంతో డైరెక్ట్ గా తను లోపలికి వెళ్లిపోతుంది. అలా మేరీ లోపలికి వచ్చి స్మోక్ దగ్గరికి వెళ్లి తనని టెంప్ట్ చేయడానికి నానా రకాలుగా ట్రై చేస్తూ ఉంటుంది. కానీ మనోడు నిగ్రహంగా విగ్రహంలా ఉండడంతో మనోడి వల్ల కాదనుకొని మళ్ళీ స్టాక్ దగ్గరికి వెళ్తుంది. మనోడు మాత్రం పాప పట్టుకోగానే కరిగిపోతాడు. వెంటనే స్టాక్ ని తీసుకొని రూమ్ లోకి వెళ్తుంది. ఇక్కడ చాలా మంది ఉండడం వల్ల స్టాక్ మీద కూడా కన్నేసి ఉంచుతాడు. వెంటనే అక్కడ ఉన్న శామ్ ని పిలిచి స్టాక్ ని అది లోపలికి తీసుకువెళ్ళింది, నువ్వు వెంటనే తనని బయటికి తీసుకురా అంటాడు. కానీ శామ్ మాత్రం అదంతా పట్టించుకోకుండా తను పార్టీలో ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. దాంతో దీని కథేందో చూద్దామని రూమ్ లోకి వెళ్తాడు. కానీ అక్కడికి వెళ్లి చూసి షాక్ అవుతాడు. తను వెళ్లేసరికే మేరీ స్టాక్ గొంతుని కొరికి ఉంటుంది. వెంటనే స్మోక్ గన్ తీసి మేరీని షూట్ చేస్తాడు. కానీ ఇప్పుడు తను వ్యాంపైర్ గా మారడం వల్ల ఆ గన్ వల్ల తనకి ఏం ఫరక్ పడదు. అప్పుడే మేరీ నవ్వుతూ అక్కడి నుంచి వెళ్తూ స్మోక్ తో అంటుంది, మేము ఇక్కడ ఉన్న ఎవ్వరిని ప్రాణాలతో వదిలిపెట్టాము, దమ్ముంటే ఆపుకోరా శిఖవతు అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇప్పుడు స్మోక్ చాలా బాధలో ఉంటాడు, ఎందుకంటే స్టాక్ చనిపోయాడు కాబట్టి. అలాగే అక్కడ ఉన్న వాళ్ళకి చెప్పి అందరిని తిరిగి ఇళ్ళకి పంపించమని అంటాడు. అలా అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఆ క్లబ్ లో స్మోక్, యానీ, శామ్ వాళ్ళు ఉంటారు. అలా మిగతా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత స్మోక్ వాళ్ళతో మాట్లాడడానికి కాన్బ్రెడ్ లోపలికి వస్తాడు. అలా వాళ్ళతో మాట్లాడుతూ నాకు కొన్ని పైసలు కావాలి అంటాడు. దాంతో స్మోక్ పైసలు ఇవ్వడానికి వెళ్తే తనపై అటాక్ చేయడానికి వస్తాడు కాన్బ్రెడ్, ఎందుకంటే తనపై కూడా వ్యాంపైర్స్ అటాక్ చేసి ఉంటాయి. అప్పుడే యానీకి అర్థమవుతుంది వాళ్ళందరూ వ్యాంపైర్స్ గా మారిపోయారు అని. అలా వీళ్ళు భయంగా ఉన్నప్పుడే వెనికి డోర్ ని ఎవరో కొడుతున్న సౌండ్ వినిపిస్తుంది. నిజానికి ఆ డోర్ బయట స్టాక్ బాడీ పడి ఉంటుంది, అంటే ఇప్పుడు తను వ్యాంపైర్ గా మారి ఉంటాడు. అప్పుడే వ్యాంపైర్ గా మారిన స్టాక్ లోపల నుంచి తన బ్రదర్ స్మోక్ తో అంటూ ఉంటాడు, బ్రదర్ నేను చూడాలని ఉంది, వెంటనే డోర్ తీ, నేను నీ దగ్గరకు వస్తాను, నాకు ఇక్కడ భయంగా ఉంది అంటాడు. కానీ డౌట్ గా ఉన్న స్మోక్ మాత్రం డోర్ ని ఓపెన్ చేయడు. దాంతో స్టాక్ డోర్ ని పగలగొట్టుకొని లోపలికి వచ్చి స్మోక్ పై అటాక్ చేయడానికి వెళ్తూ ఉంటాడు. అప్పుడే యానీ వచ్చి తన ఫేస్ పై జ్యూస్ ని చల్లుతుంది. దాంతో స్టాక్ బయటి వైపు చూస్తాడు. బయట చాలా మంది కనిపిస్తారు. వెంటనే తను బయటికి వస్తాడు. నిజానికి క్లబ్ లో ఇంతవరకు ఉన్న అందరినీ బయటికి పంపించి ఉంటారు. వాళ్ళందరూ ఇప్పుడు వ్యాంపైర్స్ గా మారి ఈ క్లబ్ వైపే చూస్తుంటారు. లోపల ఉన్న లీ మాత్రం చాలా టెన్షన్ పడిపోతూ ఉంటుంది. ఈ వ్యాంపైర్స్ దగ్గర ఉన్న స్పెషల్ పవర్ ఇంకొకటి ఏంటంటే వీళ్ళు ఎదురుగా ఉన్న వాళ్ళ మెమరీస్ ని షేర్ చేసుకోగలరు. అప్పుడే లీ హస్బెండ్ తన ముందుకు వచ్చి తొందరగా నువ్వు బయటకు వచ్చాయి, బయట కార్ రిపేర్ అయిపోయింది, మనం తొందరగా వెళ్ళాలి, మన పాప మన కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది అంటాడు. అదంతా ఆలోచించి లీకి కూడా చాలా కోపం వస్తుంది. తను కూడా వ్యాంపైర్ లాగా మారిపోయాడని కోపంతో అక్కడ ఉన్న కత్తిని తీసుకొని బయటికి వెళ్లి తనని చంపాలన్నట్టు పరిగెడుతూ ఉంటుంది. అప్పుడే అక్కడ ఉన్న వాళ్ళు తనని ఆపుతారు. నీకంత దమ్ముంటే నా కూతురు గురించి కాదరా, నాతో ఫైట్ చేయని గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఆ మాట వినగానే వ్యాంపైర్స్ కి ఒక ఇన్విటేషన్ లాగా అనిపిస్తుంది. వాటికి ఏదైనా సవాల్ వస్తే వాటిని కంప్లీట్ చేయడానికి ముందుకు వెళ్తాయి. దాంతో ఇప్పుడు వీళ్ళు ఇన్విటేషన్ లాగా సవాల్ చేశారు కాబట్టి వెంటనే క్లబ్ లోపలికి వచ్చేస్తుంటాయి. అప్పుడే రెమెక్ లోపలికి వచ్చి స్మోక్ వాళ్ళతో ఇంకో విషయం కూడా చెప్తాడు. ఇప్పుడు మేము మిమ్మల్ని చంపేస్తాం, మీరు మమ్మల్ని చంపేయచ్చు, కానీ రేపు మీరు ప్రాణాలతో ఉండరు. ఇక్కడ రేసిజం చాలా పీక్ లో ఉంది. మీరంతకు మీరు నల్లొళ్ళు వచ్చి ఇక్కడ క్లబ్ పెట్టి దావతులు చేసుకుంటుంటే చూస్తూ ఊరుకుంటారా? మిమ్మల్ని చంపడం కోసం ఇక్కడ రేపు పెద్ద ప్లానే జరిగింది అంటాడు. ఇప్పుడు మీకు నేను ఒక అవకాశం ఇస్తున్నాను, మీరు
మీరు కూడా మా టీంలో కలిసి వ్యాంపైర్స్ గా మారండి, ఇక ఎవ్వరు మిమ్మల్ని చంపలేరు, నల్లోళ్ళు తెల్లోళ్ళు అనే భేదం కూడా ఉండదు అంటాడు. కానీ వాడు ఎంత చెప్పినా స్మోక్ అస్సలు వినడు. తన బ్రదర్ తన కళ్ళ ముందే వ్యాంపైర్ గా మారడం చూసి రెచ్చిపోతాడు. అక్కడ ఉన్న అందరినీ చంపడం స్టార్ట్ చేస్తాడు. ఈ ఫైట్ లో చాలా వ్యాంపైర్స్ చనిపోతాయి. లాస్ట్ గా స్మోక్ ఇంకా స్టాక్ మిగులుతారు. అలాగే శామ్ కూడా ఉంటాడు. స్మోక్ ఇంకా స్టాక్ మధ్య ఫైట్ జరుగుతుంది. స్టాక్ ఏమో వ్యాంపైర్ గా మారాడు, స్మోక్ ఏమో మనిషిగా ఉన్నాడు. అప్పుడే స్మోక్ శామ్ తో అంటాడు, నువ్వు ఇక నుంచి పారిపో, వీన్ని నేను చూసుకుంటాను అని. అలా శామ్ అక్కడ నుంచి బయటికి వచ్చి పారిపోతూ ఉంటాడు. కానీ వెనక చూస్తే మొత్తం రెమెక్ కి సంబంధించిన వ్యాంపైర్ టీం తన వెంట పడుతూ ఉంటుంది. అయినా వాళ్ళ నుంచి తప్పించుకొని చాలా దూరం వస్తూనే ఉంటాడు శామ్. కొంత దూరం వచ్చిన తర్వాత ఇక తన వల్ల అవ్వదు. అప్పుడే రెమెక్ తన దగ్గరికి వచ్చి తనని పట్టుకొని తన పంజాతో శామ్ ఫేస్ పై అటాక్ చేయగానే తన ఫేస్ పై గాయాలవుతాయి. అలాగే తనతో అంటాడు, నేను నిన్ను చంపాలంటే ఒక్క సెకండ్ పట్టదు, కానీ చంపను, ఎందుకంటే నువ్వు చావకూడదు, నువ్వు మాతో కలిసిపోయి ఎప్పుడు మ్యూజిక్ వాయిస్తూ మమ్మల్ని ఆనందపరుస్తూ ఉండాలి అంటాడు. ఆ మ్యూజిక్ అన్న మాట వినగానే శామ్ కి ఒక ఐడియా వస్తుంది. వెంటనే తన గిటార్ ని పైకి లేపి రెమెక్ తలపై కొడతాడు. దానిపై ఉన్న స్టీల్ ప్లేటు తన తలలో దిగిపోతుంది. అలాగే ఇప్పుడు సూర్యుడు కూడా మెల్లమెల్లగా బయటికి వస్తూ ఉంటాడు. అలా సూర్యుడు బయటికి రాగానే మొత్తం వ్యాంపైర్స్ తగలబడి అక్కడే చనిపోతాయి. అలా అన్ని వ్యాంపైర్స్ చనిపోయిన తర్వాత స్మోక్ కూడా క్లబ్ నుంచి బయటికి వస్తాడు. అలా వ్యాంపైర్స్ అన్ని చనిపోయిన తర్వాత శామ్ ఇంకా స్మోక్ అక్కడ నుంచి వెళ్ళిపోతుంటారు. అప్పుడే శామ్ స్మోక్ తో అంటాడు, నువ్వు లోపల వ్యాంపైర్ గా మారిన స్టాక్ తో ఫైట్ చేస్తున్నావు కదా, తనని ఎలా చంపావు, నువ్వు ఎలా ప్రాణాలతో బయటికి వచ్చావు అంటాడు. దానికి స్మోక్, అది చాలా పెద్ద విషయం, ఇప్పుడు నీకు చెప్పలేను, కానీ తెల్లోళ్ళు ఇక్కడికి వచ్చి మనని చంపే లోపే నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో, వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను అంటాడు. అలా శామ్ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. నిజానికి ఈ క్లబ్ ని స్మోక్ వాళ్ళకి అమ్మడానికి ముందే ఆ రేసిస్ నా కొడుకు వాళ్ళ తెల్ల వాళ్ళతో ఆల్రెడీ మాట్లాడుకుని ఉంటాడు. ఈ నా కొడుకుల్ని రేపు పొద్దుగాల మనం చంపేయాలి అని. అలా కొంతసేపట్లోనే ఆ రేసిస్ నా కొడుకు మొత్తం తన బ్యాచ్ నేసుకొని అక్కడికి వస్తాడు. అక్కడ ఉన్న స్మోక్ ఇంకా స్టాక్ ని చంపాలి అని. అలా వాళ్ళు రాగానే స్మోక్ కామ్ గా ఉండడు. రాగానే అటాక్ చేయడం స్టార్ట్ చేస్తాడు. తన దగ్గర ఆల్రెడీ ఇంతకు ముందు నుంచే వెపన్స్ ఉంటాయి. అవన్నీ అక్కడక్కడ దాచిపెట్టి ఉంటాడు. వాటిని తీసుకొని నాన్ స్టాప్ గా ఫైర్ చేస్తూ తెల్లులని చంపేస్తూ ఉంటాడు. ఈ ఫైట్ మాత్రం అద్భుతంగా ఉంటుంది. ఈ ఫైట్ లో చాలా మంది ఇంగ్లీష్ వాళ్ళని చంపేస్తాడు. కానీ ఆ ఫైట్ లోనే స్మోక్ కూడా చనిపోతాడు. తర్వాత మనకి ఈ మూవీ స్టార్టింగ్ లో చూపించిన సీన్ నే చూపిస్తారు. గాయాలతో ఉన్న శామ్ చాలా కష్టపడి వాళ్ళ నాన్న ఉంటున్న చర్చి లోపలికి వస్తాడు. అప్పుడే వాళ్ళ నాన్న అంటాడు, నువ్వు ఈ మ్యూజిక్ వల్లే ఆ వ్యాంపైర్స్ ని నీ వైపు అట్రాక్ట్ చేసాయి, నువ్వు దీన్ని వదిలేస్తేనే ప్రాణాలతో ఉండగలవు అంటాడు. కానీ వాళ్ళ నాన్న ఎంత చెప్పినా స్మోక్ మాత్రం ఆ గిటార్ ని వదిలిపెట్టాడు. తర్వాత మనకి 1992 ని చూపిస్తారు. ఇప్పుడు కూడా మనకి శామ్ కనిపిస్తాడు. కాకపోతే ఇప్పుడు ఏజ్ పెరిగి ఉంటుంది. మ్యూజిక్ లో తను మాస్టర్ అయి ఉంటాడు. అవార్డులు రివార్డులు ఎన్నో వచ్చి ఉంటాయి. అలా ఒక రోజు తను క్లబ్ లో కూర్చొని మందు తాగుతూ ఉన్నప్పుడే సడన్ గా అప్పుడే అక్కడికి స్టాక్ ఇంకా మేరీ ఇద్దరు తనని కలవడానికి వస్తారు. ఇన్ని సంవత్సరాలు గడిచినా వాళ్ళ ఏజ్ పెరిగి ఉండదు. నిజానికి వ్యాంపైర్స్ కి ఏజ్ పెరగదు కాబట్టి వాళ్ళు ఎప్పట్లాగే ఉంటారు. అలా లోపలికి రాగానే స్టాక్ శామ్ దగ్గరికి వచ్చి కూర్చొని తనతో మాట్లాడుతూ అంటాడు, ఆ రోజు స్మోక్ నేను ఫైట్ చేస్తున్నప్పుడు వాడు నన్ను చంపడానికి వచ్చాడు. కాకపోతే వాడు నాకు మాట ఇచ్చాడు, వాడు నన్ను ఎప్పుడు చంపను అని. అందుకే వాడు నన్ను ప్రాణాలతో వదిలేస్తూ నాతో ఒక మాట తీసుకున్నాడు, శామ్ ని ఎప్పటికీ వ్యాంపైర్ గా మార్చకూడదు, తను మనిషిగానే బతకాలి, మనిషిగానే చావాలి అని. అందుకే నేను వాడికి మాట ఇచ్చాను, నిన్ను ప్రాణాలతో వదిలేశాను అంటాడు. ఈ వ్యాంపైర్స్ ఒక్కసారి మాట ఇస్తే మాట మీద నిలబడతాయి, అస్సలు మాట తప్పవు. అందుకే ఇన్ని ఏళ్లలో ఒక్కసారి కూడా ఏ వ్యాంపైర్ కూడా తనపై అటాక్ చేయలేదు. అప్పుడే స్టాక్, ఇప్పుడు నువ్వు ముసలోడైపోయావు, చాలా రోజులైంది కదా, ఇక ఇప్పటికైనా నువ్వు మాతో కలిసిపోతావా అంటాడు. కానీ శామ్ మాత్రం నేను అస్సలు కలవను అంటాడు. దాంతో తను కాదన్న తర్వాత వీళ్ళు చేసేదేం లేదు. అందుకే అక్కడ నుంచి వెళ్ళిపోతూ లాస్ట్ సారిగా ఒక మంచి బ్లూ మ్యూజిక్ ని మాకు వినిపించు అంటాడు. దాంతో శామ్ గిటార్ తీసుకొని మ్యూజిక్ ని స్టార్ట్ చేస్తాడు. ఆ మ్యూజిక్ ని వ్యాంపైర్ గా మారిన స్టాక్ ఇంకా మేరీ ఇద్దరు ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అలా ఈ మూవీ ముగుస్తుంది. మరి ఈ మూవీ మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ చేసి చెప్పండి. అలాగే వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.